మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజున మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు నందన్ గౌడ్ అన్నారు. మెదక్ పార్లమెంట్ లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎంపీ రఘునందన్ రావుపై ఆరోపణలు చేయడం ఆకాశంపై ఇమ్మడం లాంటిదేనన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ప్రతాప్ రెడ్డిని రోడ్డు మీద కూడా తిరగనీయమని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకుని వెంటనే ఎంపీ రఘునందన్ రావుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ వారు మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ములుగు మండల బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, బీజేపీ నాయకులు బండారి మహేష్, ఎలగంటి సురేష్ పలువురు పాల్గొన్నారు. బండారి మహేష్, భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం. మొన్నటి రోజున గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులైనటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మా మెదక్ పార్లమెంట్ సభ్యులైనటువంటి రఘునందరావు గారి మీద ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేసిండు. ఆయన ఏం మాట్లాడిండో, తూప్రాన్లో గెలిచినటువంటి ముగ్గురు అభ్యర్థులు ఒక్కరికి ₹1 చొప్పున అమ్ముకున్నాడు అని చెప్పేసి మాట్లాడి దాన్ని ఇంకా జబ్బలు జరుచుకుంటా గజ్వేల్లో ఉన్నటువంటి కోట మైసమ్మ కాడికి వచ్చి తీసుకోలేదని చెప్పేసి ప్రమాణం చేయాలని మాట్లాడుతున్నాను. ఇలా నేను ఈ ప్రతాప్ రెడ్డికి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇలా తీసుకున్నాడు అని చెప్పేసి నీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము ఇదే కోట మైసమ్మ దగ్గర ఉన్నాం ప్రతాప్ రెడ్డి, నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఇదే అమ్మవారి సాక్షిగా నువ్వు ప్రమాణం చేసి ఖచ్చితంగా తీసుకున్నాడు అని చెప్పేసి ప్రమాణం చేసి చెప్పు. ఇలా అడ్డగోలుగా నోటికి ఏ దొరుకుతుంది మాట్లాడుతూ ఇలా వార్డు మెంబర్ గెలివినోడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గురించి మాట్లాడుతుడు. సిగ్గుండాలే. ఇలా ప్రతాప్ రెడ్డి వెనకడ ఒక సామెత ఉండే, ఎందుకు కుట్టినవరా వంకరోడా అంటే చక్కగా ఉన్నవాడు ఎక్కిరిచి చదువుకోని చెప్పేసి అన్నమాట. ఇలా నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావో, ఇలా గజ్వేల్ నియోజకవర్గ రాజకీయాల ఒక రాజకీయ బ్రోకరు, ఒక రాజకీయ జోకరు, ఒక రాజకీయ బ్లాక్మెయిలర్ ఎవడైనా ఉండు అంటే అది వీడొక్కడే, ఈ ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా. ఇలా బిడ్డ, నువ్వు మా ఎంపీ గురించి నువ్వు మాట్లాడితే నీ నాలుక చీరేస్తాం. ఇలా నువ్వు కాదా రాజకీయ బ్రోకరిజం చేస్తున్నటువంటి వ్యక్తివి. మున్సిపల్ ప్రమాణ స్వీకారం రోజున గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి మరి మత్తులుని మాట్లాడిండా, మరి ఏజ్ అయిపోయి మాట్లాడిండా తెలియదు, కానీ రఘునందన్ రావు గురించి పిచ్చి కూతలు కూర్చుండు. ఒకటే చెప్తున్నా ప్రతాప్ రెడ్డి గారికి, నువ్వు గజ్వేల్లో చేసిన అరాచకాలు అంతో ఇంత కాదు. నువ్వు నీ చరిత్ర చెప్పాలనుకుంటే గత టీడీపీ నుంచి కేసీఆర్ 2014లో పోటీ చేయడానికి వచ్చినప్పుడు కేసీఆర్ మీద పోటీ చేస్తే నేను కేసీఆర్ను ఊడగొడతా అనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆంధ్రోళ దగ్గర 20 నుంచి 30 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పంపించారు. దాని తర్వాత మళ్ళీ అదే తీరుతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నువ్వు అట్లా దండుకున్నావు. నువ్వు ఎన్నో రకాలుగా ఏ పదవి ఆశించకుండా, ఏ పదవి లేకుండా సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రతాప్ రెడ్డి. చిల్లరేషాలు, చిల్లర కూతలు మాట్లాడి మా ఎంపీ గారిని ఇష్టం వచ్చినట్టు ₹3 కోట్ల తీసుకుని ముగ్గురు నమ్మి అని చెప్పి మాట్లాడతావు. ఏడ తీసుకున్నావా చూపెడతావా? నువ్వు కోటమైసం కాడ వచ్చి ఒట్టు తినమన్నావు కదా, ఇదే కోటమైసం దగ్గరికి వచ్చినాం. మరి రామని నీకు దమ్ముంటే, మా ఎంపీ గారు రాకుండా మేము వచ్చినాం, మీకు దమ్ముంటారండి, వచ్చి మాట్లాడు. ఏమైనా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి. ఒక ఏజ్ అయింది నీకు, ఏజ్ వచ్చినాక ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉందా నీకేమన్నా? కాంగ్రెస్ కమ్ముడు పోయినంటే ఇప్పుడు ఈరోజు చైర్మన్ ఎవరైనా కాంగ్రెస్ చైర్మన్ అయిందా? ఏమన్నా తూప్రాన్లో కాంగ్రెస్ చైర్మన్ అయిందా? మీరు